మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రొటెక్ట్ ది గాస్పెల్, సువార్తను కాపాడము అనే అంశంపై ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి డారతి ముల్కీ మధుకర్ గారు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. సందేశాన్ని ఆవిష్కరించే భక్తి గీతాన్ని ముందుగా విందాం. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. పిలువబడిన వారధికం అధికం, లోబడిన వారు కొందరి కొందరు. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. కోత అధికం సేవకులల్పం, ప్రభువు మనలను ప్రార్థింప పిలచెను, ప్రభువు మనలను ప్రార్థింప పిలచెను. దానియేలు వలె మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన కావాలి నేడు. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. డెబ్బది మందిని పిలచిన దేవుడు నిన్ను నన్ను పిలువడా, నిన్ను నన్ను పిలువడా. బర్నబ పౌలును సంఘము ద్వారా పిలచెను, వారిని ప్రత్యేకించెను. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. ప్రభునామున్న సంఘ పెద్దలకి, సంఘానికి అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రభు ఇచ్చిన తరం మరొక దినము. ఈ రోజుకి ఉదయకాల ధ్యానంగా మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. సువార్తను కాపాడు అనే అంశం గురించి మనము ధ్యానించుకుందాం. ప్రొటెక్ట్ ద గాస్పుల్. సో ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ప్రభు మనకిచ్చిన ఈ అంశం ఇవాళ ప్రభు ఎవరితోనన్నా మాట్లాడడం కాక, లెట్ గాడ్ సేవ్ అ సోల్, ఇవన్నీ ప్రకటిస్తున్నందుకు ప్రభు చాలా ఇచ్చిన తరుణం బట్టి అనేక వందనాలు చెల్లిస్తాం. ఎందుకంటే మనం చివరి రోజులో ఉన్నాము. మనము వీ షుడ్ నాట్ వేస్ట్ ద టైం అనేది మనం ఇక్కడ ఈ సువార్తను మనం నేర్చుకుంటున్నాము. తిమోతి రాసిన 2వ పత్రిక
4వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాము. వాక్యంను ప్రకటించుము, సమయమందు అసమయమందున ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించి ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకన జనులు హితబోధన సంహిక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చిందని ప్రభు ఇక్కడ మనకి అది తిమోతి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. తిమోతి ఎంతో ఎంతో యంగ్ ఉన్నప్పుడే తిమోతిని దేవుడు ఎన్నుకున్నాడు. పౌలు రాసిన పత్రిక, పౌలు ఎప్పుడైతే రోమాల్లో చెరసాలలో ఉన్నప్పుడు ఆయన చాలా అంటే మనం కిందికి, అది చెరసాల చాలా భూమి కంటే కిందికి చాలా కొన్ని అడుగులు కిందికి ఉందంట. అది డార్కెస్ట్ ప్లేస్ అన్నమాట. సో అక్కడ ఆ చెరసాలలో పౌలు ఉన్నప్పుడు ఆయనకి ఇంకా ఎటువంటి అర్థం కాలేదు. ఆయనకి ఏం తెలిసిపోయిందంటే ఎంత డార్కెస్ట్ ప్లేస్లో అయినా గాడ్ విల్ సెండ్ అన్ ఏంజిల్ టు యూ. అట్లనే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నా చివరి సమయము, ఇంకా నేను చనిపోతానేమో అనుకొని తను ఇంకా లాస్ట్ ప్రకటన తిమోతికి రాస్తున్నాడు అనమాట. ఏంటంటే నువ్వు వచ్చి నాకు సెలవిమ్ము, నువ్వు నాతో ఉండు, నాకు హెల్ప్ చేయము అనేసి చెప్తున్నాను అనమాట. నా తర్వాత నువ్వే ఈ అధికారాన్ని తీసుకోవాలి, నువ్వు సువార్తను ప్రకటించాలా అని చెప్తున్నాను అనమాట. ఎందుకని అంటే ఇక్కడ మనం చూసి ఎందుకనగా జనులు, ఎందుకన్నా సమయమందు అసమందు మనం ఏం చేయాలంట, ప్రయాసపడాలి. మనం సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, గాస్పల్ని స్ప్రెడ్ చేయాలి అనేది మనకి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు అనమాట. ఏం సువార్తను కాపాడు అని అంశం గురించి మనం ఇక్కడ చూసినట్టు పౌలు ఏమంటున్నాడు అంటే తన రాసిన పత్రికలో 2 తిమోతిలో ఏంటి, దేవుని వాక్యాన్ని బట్టి ఏంటిదంటే దేవుని వాక్యము సత్యవాక్యము ఆయనను ప్రకటించాలి, సమయం వేస్ట్ చేయకూడదు, నా తర్వాత నువ్వే ప్రకటించాలి. ఎందుకంటే ఈ లోకం ఎంతో దూరం వెళ్ళిపోతుంది దేవుని వాక్యం వినకుండా. దేవుడు మనకు శక్తిను, ప్రేమయు, ఇంద్రయు, నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును, కానీ మనకు పిరికి ఆత్మ ఇవ్వలేదు. కాబట్టి తిమోతికి ఏం చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము ప్రతి విషయంలో పౌలు మనకి ఎన్నో విషయాలు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. మనని ఇలాగనే మనం జరుపుకోవాలి, ఇలాగనే మనం వెళ్ళాలి. పౌలు తిమోతికి ఎంతో ధైర్యం ఇస్తున్నాడు అనమాట. నువ్వు అసలు భయపడద్దు, ఎందుకనంటే ఇంకా చాలా భయంకరమైన తోడేళ్ల మధ్యలో ఉంటాము కానీ మీరు భయపడకుండా నా సువార్తను ప్రకటించాలి, ఒక సైనికుడు వలె ప్రకటించాలి, భయపడకుండా ప్రకటించాలి. దేవుడు మనకి లైఫ్ని ఇచ్చాడు, ఆ లైఫ్ని మనం వేస్ట్ చేయకుండా భయపడకుండా దేవుని సువార్త ప్రకటించాలి, యేసుని గురించి ప్రకటించాలి, యేసు యొక్క పునరుద్ధానం గురించి ప్రకటించాలి అనేది పౌలు తనకి చాలా విషయాలు చెప్పాడన్నమాట. ఎక్కడ ప్రిజన్లో సువార్త కోసము మనం ఏం శ్రమపడాలి, ప్రాణంలో కూడా అర్పించాలి. మనం ఇవాంజలిజంగా వెళ్ళి నీతో ఇంకా ఎవరైతే నీకు నిజంగా తోడుగా ఉంటారో వాళ్ళని కూడా తీసుకెళ్ళి మనము దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి చెప్పాలి. నెక్స్ట్ రాకడ కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది, దాని గురించి చెప్పాలి. 3వ వచనం కూడా మనం చూసినట్టు సైనికుడు వల్లే మనము పని చేయాలా అని దేవుడు ఇక్కడ రాసినమాట. 2వ అధ్యాయంలో 3వ వచనంలో సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము, సైనికుడును యుద్ధముకు పోవునప్పుడు తన్ను దండులలో చేర్చుకొనిన వాణిని సంతోషపెట్టువలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు బెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నీ నియమ ప్రకారము పోరాడు కంటే వాణిని కిరీటము దొరుకుడు అనమాట. సో మనకి ఇక్కడ చెప్తారనమాట, మనం ఎప్పుడైతే సువార్తను ప్రకటించి మనకిచ్చిన భారంను ప్రకటించి మనకిచ్చిన సమయం అంతా దేవునికి ఇచ్చినట్టయితే ప్రభు మనకు అన్ని ఇక్కడ జీవ కిరీటం ఇస్తాడు, ఆయన రాజ్యంలో మనకు చేర్చుకుంటాడు. సాగిపో, సువార్తను ప్రకటించుము, సువార్తను ప్రకటించుము అనేది అంశం మనం ఇక్కడ చూస్తున్నాము. అంత్య దినంలో 3వ అధ్యాయంలో అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. ఏలనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు అవుతారు, బింకములాడువారు అవుతారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అభేదులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, ఇలాంటి చాలా విషయాలు మనం ఇక్కడ చూస్తాం. క్రూరులు ఉంటారు, ద్రోహులు ఉంటారు. కాబట్టి వాళ్ళకు మీరు వాక్యం చెప్పాలి, సువార్తను చెప్పాలి. ఎలా మారాలి, క్రీస్తు వలె మారాలి. క్రీస్తు ఎంత సాత్వికుడు, సీత ఎంత ప్రేమగలడు, అవన్నీ వచనాలు మీరు ప్రేమించువారుగా మారాలి. దేవుని కంటే సుఖంగా భౌముని ఎక్కువగా ప్రేమించువారు
పైకి భక్తి గల వారే ఉంటారు కొంతమంది, కానీ శక్తిని ఆశ్రయించు వారు యుందురు. మనమైతే కొన్నిసార్లు మన పాత నిబంధనలో కూడా చూసామన్నమాట. మీకా దాంట్లో అంటే మీకా ప్రవక్త కాదు, తను కూడా వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి పైచల దొంగతనం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ మమ్మీకి చెప్తాడు, నేను దొంగతనం చేశానని. చేసిండో మళ్ళీ కూడా డబ్బులు తీసినాను కూడా వాళ్ళ మమ్మీకి చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ ఏమంటాడంటే, ఆ డబ్బులు నేను దేవునికి అర్పించాలనేసి పెట్టిరాను, అదే తర్వాత నీకే ఇస్తాను అనుకున్నాను. సో మళ్ళీ వాళ్ళ మమ్మీకి ఇచ్చినప్పుడు ఆ డబ్బులలో 200 కాసులు తీసి ఇచ్చి ఏం చేయమన్నారు, ఐడిల్స్ చేయమన్నాడు. గోల్డ్ పూతతో ఐడిల్స్ చేసి, అలాంటి తల్లులు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారో దట్ ఈస్ అ గుడ్ థింగ్, బట్ దట్ ఈస్ నాట్, ఐడిల్ వర్షిప్ ఇస్ నాట్ గుడ్. దేవుడు వాళ్ళకి ఇంకా ఆత్మరూపంగా దేవుడు వాళ్ళని బలపరచాలని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనము చెప్పాలి, దేవుని వాక్యాన్ని బోధించు, ప్రకటించు. 4th చాప్టర్లో మనం చూస్తే ఎంత కష్టమైనా సరే మనం ప్రయాసపడి మనము ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. భయము సిగ్గు ఏమీ పడకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇచ్చిన సమయం అందు ఎవరికైనా ఒక్కొక్కరికి వాక్యం చెప్పాలి, దేవునితో ఉండాలి అని చెప్పాలి, దేవుని చేయి వదలొద్దు అని చెప్పాలి. ఈ క్రూరమైన మృగాలు ఉంటారు, వాళ్ళ మధ్యలో కూడా మనము వాళ్ళు ఏమనుకుంటారని భయపడొద్దు. వాళ్ళు తిట్టిన 2 మాటలు తిడతారు, కానీ మనకు ఇచ్చిన దేవుని పని మనము నెరవేర్చాలని, మనం శక్తితో బలంతో నింపుకోవాలని ముందే మనం ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుడు వాళ్ళ నోర్లు కూడా మూసిస్తాడు అన్నమాట. లయన్స్ డెన్లు కూడా మనం చూస్తాం. డానియల్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా లయన్స్ ఏం చేశాడు, ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే మనం శక్తితో నిండుతామో, ప్రవచిస్తామో, దేవుడు మనతో ఉంటాడు. భయపడొద్దు, ఎటువంటి కష్టాలు వచ్చినా భయపడొద్దు. ఎవరికైనా సువార్తను చెప్పాలి. ఎంతోమంది ప్రవక్తలు ఎవరికి ఎక్కడ చెప్పాలని తెలియక వాళ్ళు మామూలు స్లమ్ ఏరియాస్లో వెళ్ళి వాళ్ళు చిన్న వాళ్ళు ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఉంటారు, ర్యాక్ పిక్కర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా యేసుక్రీస్తు గురించి చెప్తారు. వాళ్ళకు కూడా ప్రార్థన చేయమని నేర్పించారు. ఎంతోమంది రక్షణకు వచ్చారనమాట. ఎప్పుడైతే మనము సంఘంలో చెప్పలేకపోతామో, మనకి ఎక్కడన్నా ఎవరైనా పేదవాళ్ళు కనబడతారు, దే డోంట్ నో అబౌట్ జీసస్ క్రైస్ట్, దే విల్ బి బెగింగ్, దే విల్ బి అంటే అవుటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మన దేవుని సువార్త చిన్నగా స్టార్ట్ ఒక 2 మాటలు చెప్తే వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారు, ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళకి స్వస్థత ఇచ్చినందుకు విశ్వాసంతో వాళ్ళు ముందుకు సాగుతారు. దేవుడు ఇచ్చిన పని మనకి ఏంటిది అంటే, ఈ లోకంలో వచ్చిందే సువార్త ప్రకటించడానికి. అదే మనము కనుక్కోవాలి, దేవుని పిలుపు ఏంటిది అనేది. పౌలు ఎప్పుడైతే తిమోతికి చెప్పాడు, దేవుని పిలుపు ప్రకారము నువ్వు ఈ పని చేయాలి, దేవుని పిలుపు నీకు ఉన్నది అని గ్రహించి ముందుకు సాగాలి అని చెప్తారనమాట. ప్రభు వాక్యాన్ని ఎంతో దీవించాలని, ఆశీర్వాదించాలని వేడుకుంటున్నాము. ప్రభు ఇంకా తన పూర్తి చేసేసి ఆయన ఏమంటున్నా, పరుగు నేను కంప్లీట్గా చేశాను, ఇప్పుడు నా తర్వాత నువ్వే దాన్ని సాధించాలి, నువ్వే దాన్ని ప్రకటించాలి అని దేవుని వాక్యాన్ని ఆయనకి ఎంతో బోధించి, ఇంకా నువ్వు మంచి వాళ్ళని తీసుకొని నీతో పాటు తీసుకొని వాళ్ళకు లోకానికి సువార్త చెప్పాలి. ఇంకా చాలా మంది దేవుని వాక్యానికి దూరంగా ఉన్నారు, ఇప్పటికీ కూడా దూరంగా ఉన్నారు. మేము రాజ్యాల కోసం, స్టేట్స్ కోసం, అక్కడ భారతదేశం కోసం ప్రార్థన చేసినప్పుడు ఢిల్లీలో చాలా విషయాలు తెలిసాయి అన్నమాట. ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ చాలా విషయాలు అక్కడ ఇంకా దేవుడికి అసలు సువార్త ప్రకటించొద్దు అనేది కొట్లాడుతున్నారు అన్నమాట. కానీ మరి ప్రార్థన ఎంత గొప్పది అని అంటే, దేవుడు వాళ్ళ నోర్లు మూసి వాళ్ళని చెరసాలలో ఇస్తాడు అనేది మనం చూసామన్నమాట. మణిపూర్ సైడ్ కూడా, అటు సైడ్ కూడా దేవుని వాక్యము మనము ప్రకటించాలి. చాలా మట్టుకు దేవుని వాక్యంని, ఎంతో చర్చెస్ ఉన్నాయి కానీ అక్కడ మనుషులు లేరు. నేను చూశాను ఢిల్లీలో పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి కానీ ఫుల్గా లేరు. ఇంకా వాక్యం చెప్తున్నారు కానీ అది వాళ్ళకి అర్థమైతలేదు. జస్ట్ నామినల్గా వాళ్ళు వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని వాక్యం ఎంత గొప్పది, అది మనకి ఎక్కడ తీసుకెళ్తుంది, దేవుని కిరీటం మనకు వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. ఓన్లీ 2 places we go, either to hell or to heaven. నరకానికి లేదా స్వర్గానికి పోతాం. ఈ స్వర్గానికి వెళ్ళడానికే మనం ఈ లోకానికి వచ్చాము, శ్రమ పడుతున్నాము. దేవుని వాక్యాన్ని మనము బోధించాలి. ఎవరి నరకానికి వెళ్ళకుండా వాళ్ళని మనం కాపాడాలి. భయంకరమైన నరకం యాత్ర, పురుగు చావదు, అగ్ని ఆరదు అని మనందరికీ తెలుసు. ఆ మాట చాలా మందికి ఇంకా తెలియదు, వాళ్ళకి తెలియచేయాలా అని మనకు పౌలు భక్తుడు కూడా నేర్పిస్తుందన్నమాట. ప్రభు వాక్యం దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం. ప్రభా, మాతో మీరు ఉండే స్వార్థ ప్రకటించడానికి ఒక సైనికుడు వలె ఉండడానికి ఒక చూపించయ్యా. అవును ప్రభా, మీరు మాతో ఉండి నడిపించమని, ధైర్యం నడిపి ఆత్మ కాకుండా ధైర్యంగా ఉండడానికి నేర్పించయ్యా. పౌలు వల్లే ప్రభా ఆయన ఎన్నో సంఘాలు స్థాపించాడు, ఎన్నో ప్రకటించాడు. ప్రభా తన పూర్తి హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ రేస్ మాస్టర్. అలాగా మేము కూడా మాకు కొంచెం జీవితంలో మేము దేవునికి సహాయంగా ఉండి నీ ప్రకటించడానికి, నీ సువార్త ప్రకటించడానికి కృప చూపించమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వీచే
గాలికి విత్తరు, మేఘములను చూచి కోయరు, మేఘములను చూచి కోయరు. విశ్వాసముతో వలలు వేయాలి, దర్శనము కలిగి సంఘము కట్టాలి. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. పండిన పైరును కోసే సమయం, సేవకులొకటై సేవించు సమయం, సేవకులొకటై సేవించు సమయం. యేసుని రాకడ సూచన సమయం, ప్రపంచము గతించే సమయం. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. పిలువబడిన వారధికం అధికం, లోబడిన వారు కొందరే కొందరు. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రా